హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్. ఇది మనకు పెద్దలు ఒక సామెతలాగా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, క్విడ్ ప్రోకో అనేది మనందరికీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో చేసి జగన్మోహన్ రెడ్డి గారు వారి కంపెనీలలో పెట్టుబడులు పెట్టించుకున్నాడు అనేది క్విడ్ ప్రోకో. ప్రభుత్వం ద్వారా ఏదో ఒక విధంగా ఆదాయం పొంది ఆ తర్వాత వీరి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారనేది అప్పట్లో శంకర్రావు గారు, ఎర్రంనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక లెటర్ ఇస్తే, ఆ లెటర్ను మీద జగన్మోహన్ రెడ్డి గారిని క్విడ్ ప్రోకో కింద అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన రావడము, పార్టీ పెట్టుకోవడము, ప్రతిపక్ష నేతగా ఎదగడం, ముఖ్యమంత్రిగా ఎదగడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ క్రమములో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎదగడం ఇష్టం లేని పత్రికలు అనుకోవచ్చు, రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేని, ఆయనని ఇష్టపడని పత్రికలు అనొచ్చు, వ్యక్తులు అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డిని ఏదో ఒక విషయంలోనైనా ఓకే అనుకున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం పలు విధాలుగా, పలు రకాలుగా ఆయన మీద విషం చిమ్ముతూనే వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 1,00,00,000 కోట్లు అని చెప్పుకొస్తున్న వారు, అలాగే ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయం లేకపోయినా మేము చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే, కానీ మేము మాత్రం ఈ పనులు చేస్తాం అని ఒక్కడే వీళ్ళని ఎదురెడ్డి పోరాడాల. అయితే ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బుడమేరు మనందరికీ తెలిసే ఉంటుంది. బుడమేరు వల్ల విజయవాడ నగరానికి ఏ విధమైనటువంటి తీవ్ర నష్టం జరిగిందో మనకు తెలుసు. అయితే ఇక్కడ బుడమేరుకు లేకపోతే క్విడ్ ప్రోకోకు సంబంధం ఏంటి అని నన్ను అడగవచ్చు మీరు. అదే చెప్తున్నా. అదేంటంటే, క్విడ్ ప్రోకో మన వారాంత పలుకులు ఆయన ఉన్నాడు కదా, ఈయనకు 1994లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసినందుకు గాను బుడమేరు మీద ప్రభుత్వానికి సంబంధించి ఒక పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఆ బుడమేరు కాలువ దగ్గర వారు ఒక ప్రతిపాదన తీసుకొస్తే 1998లో చంద్రబాబు నాయుడు గారు వారాంతపు పలుకులు ఆయనగా రాసిచ్చారు. దీని వలనే బుడమేరు డైవర్షన్ కెనాల్ ఆగిపోయింది. ఇది ఆగిపోవడం వలనే విజయవాడ నగరం మునిగిపోయింది. ఇది వాస్తవం. బుడమేరు కాలువ మీద ప్రభుత్వం కట్టవలసినటువంటి పవర్ ప్లాంట్ని ఈయనకి ఎందుకు ఇచ్చారు? ఇదివరకంతా జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకో, ప్రభుత్వం నుంచి ఆదాయం పొందిన వాళ్ళు ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టారు, ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టినారనేటువంటి కొన్ని 100 సార్లు చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు మరి ఇప్పుడు బయటపడేటప్పటికి లబోదిబో అంటూ ఈరోజు కూడా ఒక వారాంతపులకు ఆయన ఒక వ్యాసం రాశారు. అసలు చంద్రబాబు నాయుడికి తెలియదు, 98లో నాకు జెన్కో వాళ్ళు ఇచ్చారంటారు. మీకు ఒక పవర్ ప్లాంట్ని జెన్కో వాళ్ళు ఎలా ఇస్తారు? అసలు ముఖ్యమంత్రి గారు తెలియకుండా మీకు పవర్ ప్లాంట్ ఎలా వచ్చింది? ముందు అది చెప్పాలి. అలాగే నా పవర్ ప్లాంట్ వల్ల విజయవాడ నగరం అంతా మునిగిపోకుండా ఆపుతుంది అన్నారు. సరే, మీరు చెప్పిందే ఓకే అనుకుందాం. మరి మొన్న వచ్చిన వరదలలో మీ పవర్ ప్లాంట్ మునిగిందిగా, మరి మీ పవర్ ప్లాంటే మునిగితే విజయవాడ నగరాన్ని ఏ విధంగా కాపాడుతుంది మీ పవర్ ప్లాంటు? ఇది క్విడ్ ప్రోకో కాదా? 1994లో మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేశారు? 98లో మీకు చంద్రబాబు నాయుడు గారు పవర్ ప్లాంట్ ఎలా రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు? అసలు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి జెన్కో వారు చేయవలసినటువంటి ఆ పవర్ ప్లాంట్ నిర్మించవలసినటువంటి పవర్ ప్లాంటు వారాంత పలుకులైన ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఎలా వచ్చింది? ఎలా వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఇది క్విడ్ ప్రోకో కాదా? అంటే ప్రభుత్వం నుంచి ఆదాయం పొందినట్టు కదా. చంద్రబాబు నాయుడు గారిని 1994లో ముఖ్యమంత్రి చేసినందుకు గాను ఈయనకు చేసిన సహాయం అనవచ్చు, ఉపకారం అనవచ్చు, ఇంకోటి అనొచ్చు. మనం పంచుకుందాం అన్నట్టు కావచ్చు, రకరకాల కావచ్చు. ఇవన్నీ అవే కదా. వీరు ప్రజలకేమో రాస్తారు. అసలు వాళ్ళు రాసే మాటలు వింటే ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు, వీరు చెప్పిందే నిజం. ఇక్కడ పవర్ ప్లాంట్ ఉందా లేదా? ఈ పవర్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు రాధాకృష్ణకి ఇచ్చా లేడా? ప్రభుత్వ రంగ సంస్థకు వద్దు ఈయనని చెప్పేసి ఈయనకి ఎందుకు ఇచ్చాడు? ఇలాంటి వారికి ఈ విధమైనటువంటి క్విడ్ ప్రోకో చేసినటువంటి వాళ్ళని వదిలేసి లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేవారు క్విడ్ ప్రోకో అని.
ప్రజలను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యక్తులందరూ ఇప్పుడున్న వ్యక్తులందరూ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి డాష్ డాష్ అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికే ఈ వారంతా పలుకులే అని ఈరోజు వ్యాసం రాశారు. ఈ వ్యాసం మాత్రం పూర్తిగా అసంబద్ధంగానే ఉంది. ఆయన చెప్పింది ఒకటి, రాసింది ఒకటి. ఎందుకంటే పేపర్ చదివే వాళ్ళకి పూర్తిగా తెలియదు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా ద్వారా మీరు రాసే రాతలన్నీ గుర్తుపెట్టుకుంటారంటే అది కళ. నిజంగా మీకు కుడ్ ప్రోకో చేశారా లేదా అనేది అది మీరు ఖచ్చితంగా చెప్తే ప్రజలు నమ్ముతారు. అది ఎందుకంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు, తీసుకున్నా కూడా మాకేం సంబంధం లేదంటారు మీరు. చూద్దాం మరి ఇలాంటి అబండాలన్నీ ఎన్ని మోపుతారో జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చెడ్డవాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ మంచి వాళ్ళంట. చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.